దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. నా పేరు పాస్టర్ సుధాకర్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17 వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మనం బైబిల్ ఉన్నవారు దయచేసి ఈ వచనాన్ని జాగ్రత్తగా చిత్తగించండి, జాగ్రత్తగా ధ్యానం చేయండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో వీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుడు ఈ వచనాన్ని మన వినికిడిలో బహుగా దీవించి ఫలింపచేయును గాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో అది చిన్న వచనం కాదు ప్రియులారా. 17, 19 కలిసినటువంటి భాగం ఏదైతే ఉందో అది చాలా పెద్ద వచనాలు, 2 వచనాలు, అంటే 17, 18, 19 3 వచనాలు కలిసి ఉన్న భాగం. చాలా విషయాలు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఉన్నాయి. అయితే ఈ రాత్రి నేను ఒక్క విషయాన్ని ఈ ఆదివారమున ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన దినాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి ఫస్ట్ జరగవలసినటువంటి ఒక వెరీ ఎమర్జెన్సీ యాక్టివిటీ ఏంటంటే ప్రియులారా, మనోనేత్రాలు వెలిగింపబడే అనుభవం. మనకి తెలుసు, నేత్రాలు అనేవి అంటే కళ్ళు అనేవి మన దేహంలో ఒక చాలా ముఖ్యమైన భాగం. మన దేహంలో ఉండే జ్ఞానేంద్రియాలు 5 రకాల జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం అని అంటారు. అంటే సర్వేంద్రియ నయనం ప్రధానం. మనకు ఉన్నటువంటి 5 రకాల జ్ఞానేంద్రియాలలో ప్రియులారా, నేత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ లోకాన్ని చూడాలి, వెలుగును చూడాలి అంటే ఖచ్చితంగా నేత్రాలు అనేవి మనకి అవసరం. కానీ మనిషి యొక్క పుట్టుకలో కానీ చూస్తే అందరూ ఒకేలాగా పుట్టరు. కొంతమందికి కళ్ళు కనబడవు, కొంతమందికి చెవులు వినిపించవు, కొంతమంది మాట్లాడలేరు, కొంతమంది కాళ్ళు పనిచేయవు, నడవలేరు, కూర్చోలేరు. ఇలాగా వివిధ రకాలటువంటి రోగాలతో, వ్యాధులతో పుట్టేవాళ్ళు మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఆనాటి సంఘానికి ఆయన పరిచయం చేశారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అది మనోనేత్రాలు వెలిగించబడాలి ప్రియులారా. బాహ్య దేహానికి నేత్రాలు ఉన్నట్టుగానే ఆత్మదేహానికి నేత్రాలు ఉన్నాయి. వాటినే మనం మనోనేత్రాలు అని పిలుస్తాం. ఎందుకు ఈ మనోనేత్రాలు మనకు కావాలి? బాహ్య ప్రపంచాన్ని చూడడానికి ఈ బాహ్య నేత్రాలు ఎంత అవసరమో ప్రియులారా,
ఆత్మీయ ప్రపంచాన్ని చూడడానికి, ఆత్మీయ సంగతులను చూడడానికి మనోనేత్రాలు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మనోనేత్రాలు ఏం చేయబడాలి? వెలిగించబడాలి. ఈ మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన సంగతులను మనం చూడగలుగుతాము. దేవుణ్ణి మనం చూడగలుగుతాం. మనోనేత్రాలు వెలిగించబడితే ఒక క్రైస్తవుడికి కలిగే ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక మేలు ఏంటంటే, దేవుణ్ణి మనం చూసే అవకాశం కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రియులారా, ఇక్కడ కానీ ఒకసారి మనం చూడగలిగితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటి? ఆధ్యాత్మిక నేత్రాలు, మనోనేత్రాలు కానీ వెలిగించబడితే మనం దేవుని చూడగలుగుతాం అన్నాను. కానీ ఇక్కడ యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ యొక్క పిల్లరా 1వ అధ్యాయంలో కానీ చూస్తే, అక్కడ 18వ వచనంలో కానీ చూస్తే, ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో దేవుని చూడలేదు? ఏమండి, ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క నిటారుగా మన నేత్రాలతో సూర్యుడిని మనం చూడలేము. ఎందుకంటే ప్రకాశించబడుతున్న సూర్యుడినే చూడలేని మనం ఏమండి, ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ, ఏమండి, ఎవరు సమీపించలేరు. దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క స్థలములో కానీ ఆవరణములో కానీ ఎవ్వరు కూడా సమీపించలేరు. సూర్యుడిని సమీపిస్తే ఆ యొక్క హీట్కి ఏమవుతుందంటే మనం బూడిదైపోతాం. అందుకే ఈరోజు వరకు కూడా శాస్త్రవేత్తలు ఎందుకు మరి రిస్క్ చేయలేకపోతున్నారంటే, ఏమైనా స్పేస్ షిప్ కానీ లేకపోతే సైంటిస్ట్ కానీ ఎవరు పంపించినా తిరిగి రాలేని పరిస్థితి మనకందరికీ తెలుసు. భూమికి సూర్యుడికి ఉన్నంత దూరం చాలా దూరం, 150 మిలియన్ కిలోమీటర్ దూరం అనేది ఉంది. భూమికి సూర్యుడికి ఉన్నంత మధ్యలో ఉన్న డిస్టెన్స్ కానీ మనం కౌంట్ చేయగలిగితే సుమారు 150 మిలియన్ల కిలోమీటర్లు, అంటే చాలా దూరం. సో ఇక్కడి నుంచి మనం సూర్యుడిని చూస్తున్నప్పుడే ఆ యొక్క ప్రకాశాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం కదా. అలాంటిది కొన్ని కోట్ల సూర్యులు కలిస్తే ఎలా ఉంటుందో దేవుడు అలా ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనం చూడగలమా అంటే మన బాహ్య నేత్రాలతో చూడలేము. అక్కడ వరకు ఎందుకండి, ఇప్పుడు సీనాయి కొండ మీద మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపి కిందకి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. ఎందుకంటే యెహోవా కాంతి, దేవుని కాంతి మోషే ముఖంలో కనిపిస్తుంది. అంటే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడా అంటే ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే మండుచున్న అగ్ని పొదలో నుంచి మోషేతో దేవుడు మాట్లాడాడు. అంటే జస్ట్ ఏంటంటే ఒక కాలుతున్నటువంటి పొదలో నుండి వచ్చే ఒక ముఖ కాంతి, వచ్చే ఒక కాంతి ఏదైతే ఉందో మోషే ముఖములో అది కనిపిస్తుంది. అంటే మోషే కూడా నేరుగా దేవుణ్ణి చూడలేడు. ఆయన ఒక ప్రవక్త. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వ్యక్తి వల్లే కాలేదు సుమా. మరి మన వల్ల ఎలా జరుగుతుంది ఇది? బాహ్య ప్రపంచంలో ఉన్న సూర్యుడినే చూడలేని మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆ నీతి సూర్యుడిని చూడడం అంత సులువ అంటే సులువు కాదు. ఆ నీతి సూర్యుడిని చూడాలంటే మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే ఆత్మదేహానికి మనోనేత్రాలు వెలిగించబడాలి. దయచేసి కీర్తనలు రాసినటువంటి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము ప్రియులారా, దయచేసి 18వ వచనాన్ని మనం చదువుదాం.
18వ వచనం దయచేసి చూద్దాం ప్రియులారా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అని దావీదు భక్తుడు ప్రార్థన చేశాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడడానికి అక్షర రూపంలో ఒక నలుపు రంగులో ఒక తెల్ల కాగితం మీద నలుపు అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. పాత నిబంధన గ్రంథం కానీ క్రొత్త నిబంధన గ్రంథం కానీ 46 గ్రంథాలలో 46 పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ ఎలా ఉంటుందంటే ఒక బ్లాక్ ఇంక్లో ఉంటుంది, ఒక వైట్ పేపర్ మీద రాసినటువంటిది. కానీ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ బాహ్య నేత్రాలు సరిపోవు. ఏం కావాలి అంటే ఇక్కడ భక్తుడు మనకి నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం, దేవుని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన ఏంటంటే నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త కళ్ళు మూయబడ్డాయి. ఆయన పేరే బిలాము. మహోన్నత విద్య నెరిగినటువంటి ప్రవక్త బిలాము కన్నులు మూయబడ్డాయి కేవలం ధనాపేక్ష వల్ల ఈరోజు మన మనోనేత్రాలు మూయబడుతున్నాయి. ఈ లోకాన్ని మనం చూసినప్పుడు మన మనోనేత్రాలు మూయబడుతున్నాయి. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, జీవపుడంబము, అది లోకములో ఉన్నవే తప్ప తండ్రి వల్ల కలిగిన కాదవి. యోహాను పత్రికలో ఈ మాట మనకి చెప్పబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం చూస్తున్నంత కాలము కూడా మనం పడిపోము, చెడిపోము. ఎందుకంటే నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం అనేది నడుస్తుంది. దేవుణ్ణి అనుసరించి నడిచేవాడికి గర్వం ఉండదు. ఎందుకంటే దేవుడే గర్వము గనుక. మన గర్వం ఏంటి అంటే మనం కాదు, మన గర్వము దేవుడే. దేవుడే మన జీవితంలో ఉన్నాడు కాబట్టి మనం గర్వంగా ఫీల్ అవుతాం, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. యెహోవా దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు అని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి క్రైస్తవులైన దేవుని ప్రజలు వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఇది ప్రామాణికం, ఇది ప్రైమరీ థింగ్ అన్నమాట. ఎందుకంటే భక్తులు వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ మనం ఆలోచిస్తే దావీదు భక్తుడు ప్రార్థిస్తాడు, నీ యెహోవా నీ దేవుని నీ ఆవరణ మందిరము చూడవలనని నా మనసు చాలా పరితపిస్తుందని కూడా ఇక్కడ లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. వాక్య సందేశాన్ని నేను ముగిస్తున్నాను. చాలా చిన్న సందేశమే, కానీ ఇందులో ఉన్నటువంటి భావాన్ని దయతో మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దినము కూడా మనోనేత్రాలు వెలిగించబడే అనుభవంలో మనం ఏం చేయాలంటే రావాలి. అప్పుడే దేవుడు మనకు అర్థమవుతాడు, దేవుడిని మనం చూడగలుగుతాము, ఆయన ధర్మశాస్త్రం మనకి అర్థమవుతుంది. ఇది లేకుండా, ఈ మనోనేత్రాలు తెరవబడే అనుభవం లేకుండా డైరెక్ట్గా మనం ప్రతిదీ నేర్చుకుంటాం, తెలుసుకుంటాం అంటే అది సాధ్యపడదు. ఈ మనోనేత్రాలు తెరవబడే అనుభవం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి సందేశాన్ని మీరు ఒకసారి మళ్ళీ ధ్యానం చేయండి. చదువుకున్న లేఖన భాగం, మూల భాగం ఏదైతే ఉందో అది కూడా ఒకసారి ధ్యానం చేయండి. నా ఈ సందేశం మీ అందరినీ కూడా బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. దయతో ఏఎఫ్జి స్టూడియోస్ ఈ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి ఈ వీడియోస్ని షేర్ చేస్తారని, మీరు బలపడుతూ అనేక మంది
బలపరచబడడానికి కారకులు అవుతారని నేను కోరుకుంటూ ఈ వాక్య సందేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.